పిల్లల్ని చిన్నప్పటి నుంచే జిమ్‌లకు పంపుతా ఉంటారు. మన ఇండియన్ పేరెంట్స్‌కి కొంచెం సెంటిమెంట్లు, కొంచెం భయాలు ఎక్కువ కాబట్టి కనీసం ఒక 13 ఇయర్స్ వచ్చిన తర్వాతనే పంపడానికి ట్రై చేయండి. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సరే. అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత అసలు సిసలైన గ్రోత్ అప్పుడు స్టార్ట్ అవుద్ది. అప్పుడు గనుక వాళ్ళ చేత మనం వర్కౌట్‌లు చేపిస్తే వాళ్ళ బోన్‌లో ఫ్లెక్సిబిలిటీ గాని, వాళ్ళ మజిల్ గ్రోత్ గాని మామూలుగా ఉండదు. కాకపోతే డబ్బులు కకృతిపడి ఆ యూట్యూబ్‌లో వర్కౌట్ వీడియోలు పెట్టుకొని, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సొంత వర్కౌట్‌లు చేయొద్దు. కర్మగాలే బ్యాక్ పెయిన్ గనుక వచ్చిందనుకో, మళ్ళీ జిమ్ వైపు కన్నెత్తి కూడా చూడం. మీరు అబ్జర్వ్ చేస్తే జిమ్ చేసే వాళ్ళందరికి కూడా 90% బ్యాక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ట్రైనర్‌కి డబ్బులు కట్టం కదా! యూట్యూబ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరికున్నారో చూసుకొని, వాళ్ళ వర్కౌట్ వీడియోలు జిమ్‌లో ఎదురుగా పెట్టుకొని ఫోన్‌లో అవి చూసుకుంటూ మనం వర్కౌట్‌లు చేస్తామనమాట. మనందరికి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో అస్సలు తెలీదు. ఆ యూట్యూబ్‌లో వాళ్ళు చేసే స్ట్రెంత్ వర్కౌట్ వీడియోలన్నీ ఫోన్‌లో చూస్తూ మీరు గనక ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటదో తెలుసా? మనం ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు మనకి ఎలాగో వంట రాదనుకో, ఏదో ఒక కుకింగ్ ఛానెల్ పెట్టుకొని అందులో మెజర్‌మెంట్స్ వాడు ఏదైతే చూపించాడో యాజ్ ఇట్ ఈజ్‌గా అదే ఏస్తాం. వాడికేం కూర బ్రహ్మాండంగా వస్తది. మనకు మాత్రం ఇక్కడ ముక్కలు ఉడకవు. ఎందుకో తెలీదు. అలా ఉంటది మీరు ఫోన్‌లో వర్కౌట్ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేయటం అంటే. ఇలా సగం సగం నాలెడ్జ్ తోటి మీరు జిమ్‌లో గనక స్ట్రెంత్ వర్కౌట్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్‌లు, నెక్ పెయిన్‌లు కాక ఇంకేమొస్తాయి చెప్పండి? 13 ఇయర్స్‌కి స్టార్ట్ చేసిన నీ జిమ్ అనేది నువ్వు సమాధిలో పడుకునేంత వరకు చేస్తూనే ఉండాలి. అది 60 ఏళ్ళైనా సరే, 70 ఏళ్ళైనా సరే, 80 ఏళ్ళైనా సరే. చాలా మంది ఇంక ఏజ్ పెరిగిపోతుంది కదా, ఇంక జిమ్ మానేద్దాం అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు జిమ్ మానేయటం వల్లే నీ ఏజ్ ఇంకా ఫాస్ట్‌గా పెరుగుతుంది. నువ్వు 40 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా జిమ్‌లో జాయిన్ అవ్వలేదంటే నీకు రెగ్యులర్‌గా డాక్టర్‌కి హాయ్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇదిగో అమ్మాయి, నీకు చీర కడితే చూడటానికి అందంగానే ఉన్నావు. కానీ ఒంట్లో బలమేది? 5 ఫ్లోర్‌లు ఆపకుండా ఎక్కగలవా? లేదు. 2 బకెట్ల నిండా వాటర్ నింపుకొని ఎట్ ఎ టైమ్ మోయగలవా? లేదు. పోనీ డీమార్ట్‌లో నువ్వు కొన్న 15 కిలోల సరుకుల సంచిని మీ ఆయనకి ఇవ్వకుండా కౌంటర్ దాకా నువ్వు మోయగలవా? అది కూడా లేదు. నువ్వు